రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా,
నేనంటే మహిమ చెల్లును ఘన మహిమ. ఇదేన మన సింహాద్రిపురం గ్రామాన్ని మన క్రీస్తు దేవాలయం సంఘాన్ని దర్శించిన మన పేటాధిపతులు, సకల దీవెనలకు కారణభూతుడైన మా గొప్ప దేవ, నీ అత్యున్నతమైన కృపచేత సింహాద్రిపురం విశ్వాసులను గ్రామస్తులను మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్థుతులు ఇచ్చుకొని లోనికి ప్రవేశించుచుండగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సిఎస్ఐ క్రీస్తు దేవాలయము సింహాద్రిపురం యొక్క శిలాఫలకమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామము పేరున సిఎస్ఐ ప్రతిష్టోత్సవం ప్రతిష్టాపకులు ది రైట్ రెవరెండ్ డాక్టర్ తండ్రిపూర్ జార్జ్ కున్నెర్ తండ్రి గారు, బిఎస్సి బిడి ఎంఏ ఎంఏ ఎంటెక్ టీడీ, సిఎస్ఐ కృష్ణా గోదావరి కోస్తాంధ్ర అధ్యక్షుడు పేటాధిపతులు. విశిష్ట అతిథి శ్రీమతి రెవరెండ్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్, ఉమెన్ నేషనల్ సెక్రటరీ రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గారు, డయాసిస్ ట్రెజరర్ శ్రీ టీజే సుధీర్ దత్ గారు, డయాసిస్ ప్రాపర్ సెక్రటరీ రెవరెండ్ ఐ కరుణానిధి గారు, బిషప్ చాప్లిన్ శ్రీ బాబు విజయ్ కుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నూజివీడ్, రెవరెండ్ కె జాన్ డేవిడ్ గారు, డేండ్రీ చైర్మన్, రెవరెండ్ మారుమూడి ఎమ్మాన్యుయల్ గారు, బిఎస్సి బీడి ఎంఏ బీడి, సంఘ పెద్దలు, సంఘస్థులు, శ్రేణుల మైత్రి యవనస్తులు, సండే స్కూల్. అప్పుడు దేవుని మెట్లు ఎల్లప్పుడు దేవుని చూడి ఎల్లప్పుడు తండ్రి గారు దేవుని అత్యంత కృప వలన తమరి ప్రార్థన ఆర్థిక సహాయం వలన మేమందరం కలిసి కృషి చేసి నేటికి కట్టడములను దేవాలయంలోని సమస్త ఉపకరణములను మీకు అప్పగించుచున్నాము. ఈ దేవాలయములో జరుగు బాప్తిసములు, నిర్ధారణలు, ప్రభు సంస్కారములు, పరిశుద్ధ వివాహములు మొదలగు సమస్త పరిశుద్ధ ఆరాధనలు మీ అధికారములో మీ చేత నియమింపబడిన గురువుల చేత జరిగించబడినట్లు వారికి చేదోడు వాదోడుగా నుండి వారితో సహకరించి ఇట్లు నిండు వందనములతో సంఘ గురువులు, పెద్దలు, సంఘస్థులు, సంఘ పెద్దలు మారుమూడి క్రాంతి కుమార్, జంగం జయరాజ్ గారు, రవి కుమార్, అనిల్ కుమార్, మరి జయరాజ్ గారు, రెవరెండ్ మారుమూడి సింహాద్రిపురంలో సిఎస్ఐ క్రీస్తు దేవాలయం నిర్మించుకోవడానికి ప్రభువా మీరు చూపించిన మీ కృపను బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దీని యొక్క నిర్మాణంలో సహకరించిన బిడ్డలందరిని బట్టి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దయగలిగిన మా తండ్రి మీ కృపను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రభువా గృహ దీనిని ప్రతిష్ట మహోత్సవానికి సిద్ధపరిచినటువంటి మరి గురువారులందరిని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. సంఘ విశ్వాసులను బట్టి, సంఘ పెద్దలను బట్టి మీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా వేల్పుల స్టాండీ ప్రభాకర్ గారిని బట్టి కూడా ప్రభావ మీకు స్తుతి గారిని బట్టి కూడా ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి డేండ్రీ చైర్మన్ అయ్య గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. స్త్రీల మైత్రిని బట్టి, యవ్వన బిడ్డలను బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున సిఎస్ఐ క్రీస్తు దేవాలయాన్ని మేము ప్రతిష్ఠించుచుండగా మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. మీరే మీ దక్షిణ హస్తంతో మా హస్తాన్ని పట్టుకొని మీరే దీనిని ప్రతిష్ఠింపచేసి ప్రారంభించి మమ్మల్ని అందరినీ కూడా లోనికి ఆహ్వానించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఒక్క నిమిషం
త్రియేక నామము పేరిటన లోనికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఆమేన్. మాట్లాడకూడదమ్మా, నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ చెప్పడం దయచేసి మనము ఈ ప్రార్థన గృహమును ప్రతిష్ఠించుచున్నాము. దయచేసి అందరూ కూడా చెప్పుదాం. మనము ఈ ప్రార్థన గృహమును ప్రతిష్ఠించుచున్నాము. ఒకే విశ్వాసమందును పరిశుద్ధుల సహవాసమైనను అందరి ఎడల ప్రేమ సానుభూతి అయినను పరిశుద్ధాత్మ ద్వారా ఇది ఎల్లప్పుడూ ఇక్కడ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను మీతో పంచుకున్నట్లను దయచేయము. ఆమేన్. ఈ గృహంలో నీ పరిశుద్ధ వాక్యమును చదువువారును బోధించువారును విని వారందరూ పరిశుద్ధ లేఖనములలో జీవవాక్యమును బయలుపరచుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నట్లు దయచేయము. ఆమేన్. నీ గృహములో మేము పాడు కీర్తనలు పరిశుద్ధమైన హృదయముల నుండి పవిత్రమైన పెదవుల నుండి బయలువెళ్ళినట్టు దయచేయము. ఆమేన్. నీ బిడ్డలు ఇక్కడ చేయు ప్రార్థనలు అర్పించు అర్పణలు ఎల్లప్పుడూ నీ దృష్టికి అంగీకృతమైనవై ఉంటున్నట్టు దయచేయము. ఆమేన్. ఇక్కడ బాప్తిస్మం పొందువారును నిర్ధారణ పొందువారును తమ జీవితాంతము క్రీస్తు యొక్క నమ్మకమైన భక్తులను సేవకులుగా ఉండినట్లు దయచేయము. ఆమేన్. మా రక్షకుని ఆజ్ఞలు దేవమైన నీ బిడ్డలు ఆయన శరీర రక్తముల సంస్కారము పొంది జీవాంశము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నది. ఆమేన్. సర్వశక్తి గల దేవుని సేవకును ఆరాధనకును ఈ గృహమును పరిశుద్ధ క్రీస్తు దేవాలయముగా ప్రత్యేకించుచున్నానని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము పేర దయచేసి కూర్చోండి. దేవుని వాక్య భాగాలు చదువు. ఒక్కొక్క పాట చదవండి. గురువు తేజస్సుతో నిండి ఉండేను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద మండినది. పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలు అందరూ కన్నులు ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణంలో ఇలాగనే జరిగాను. దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఓ దేవా నీ వందనాలు. పరిశుద్ధ క్రీస్తు దేవాలయము ఏర్పరచబడిన పత్రిక పాఠ్యభాగము ఎఫెసీయులకు రాసేటువంటి పత్రిక రెండవ అధ్యాయము 19వ వచనము నుండి 22వ వచనము వరకు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులున్న ఉండక
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను సువార్త 21వ అధ్యాయము 14వ వచనం నుంచి ప్రారంభము. మత్తయి సువార్త 20. గుడ్డివారును దేవాలయమును ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచింది. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను అడగగానే తండ్రి గారు మనం ప్రేమించి మనకి తండ్రి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయ మెంబర్ గారు అయినటువంటి తండ్రిపూడి బాబుజీ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు, ప్రెసిడెంట్ గారికి మరి శ్రీరామ్ గారు ప్రెసిడెంట్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మా సంఘం అంతటి తరపున మరొకసారి చప్పటి వందనాలు తెలియజేస్తాం. దేవునికి మహిమ. ఈరోజు మనకి పునాది వేశారు. 3 నెలల్లో మందిరం ఇంత మందిరం కట్టారంటే ఆశ్చర్యం ఉంది. ఇది గొప్ప వింతగానే అనుకోవాలి. అది తండ్రి గారి యొక్క ప్రోత్సాహం. అలాగే మనం ఎంతో ప్రేమించి మరోసారి ఎండాకాలంలో మరి ప్రతిరోజు తండ్రి గారి ప్రేమ చూపి మన మధ్యకు వచ్చారు. మరోసారి తండ్రి గారికి మన అందరి తరపున హృదయపూర్వక వందనాలు దేవుని తరపున తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాం. వారి వాక్యానికి మరి ప్రార్థించుకున్న మా గొప్ప దేవ, మా మధ్య ఉన్న మా జగద్రక్షణ, మాకు సమీపముగా ఉన్నటువంటి మా గొప్పగల దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తబట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచు నీ యొక్క వాక్యమును ప్రభాని బిడ్డలకు చెప్పనయ్యుండగా మీ ఆత్మతో నన్ను మరుగుపరచండి. నా ద్వారా మీ సందేశాన్ని నీ బిడ్డలకు అందించమని చేరవచ్చిన సంఘాన్ని, నాయకులను, గురువులను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. ఆ యొక్క నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎండ తీవ్రతగా ఉన్నప్పటికీ కూడా దేవుడు పగలు మేఘస్తంభం వలెను, రాత్రి అగ్నిస్తంభం వలన మమ్మల్ని కాపాడచ్చు. మా ప్రయాణాల్లో తోడుగా ఉంటూ ఈ దినమున మీ అందరితో కలిసి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాలను బట్టి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి గురువర్యులు రెవరెండ్ ఎం ఇమ్మాన్యుయల్ గురువుల వారికి, మరి సంఘ కాపరి రెవరెండ్ వి స్టాన్లీ ప్రభాకర్ గురువుల వారికి, మరి నూజివీడులో స్టాన్లీ ప్రభాకర్ గారు మొన్నటి దినాన వచ్చి 3 నెలలలో దేవాలయం కట్టాం తండ్రి గారు, మీరు తప్పకుండా రావాలి అని చెప్పేసి వారు అడిగారు. అప్పుడు నేను దీనికన్నా ముందు దేవాలయాన్ని కట్టినటువంటి సంఘము కూడా ఉన్నది. 3 నెలలు అంటే 90 రోజులు. స్టాన్లీ ప్రభాకర్ గారు 3 నెలలంటే 90 రోజులు. 70 రోజులలో మరి నిడుమోలు ప్యారిష్లో నిడుమోలులో 70 రోజులలో ఆ సంఘ విశ్వాసులు అందరూ కలిసి దేవాలయాన్ని కట్టారు. మరి ఇంకొక దేవాలయాన్ని కూడా వారు కట్టనై ఉన్నారు కాబట్టి దానిని 70 రోజుల్లో కట్టి చూపిస్తారని చెప్పేసి నేను ఆశపడుచు ఉన్నాను. మరి నిజంగా ఇంత మంచి దేవాలయాన్ని మరి స్టాన్లీ ప్రభాకర్ గారు ముందుండకపోతే దీన్ని కట్టేవారు కాదు. కాబట్టి నా మిత్రుడు మరి గురువర్యులు రెవరెండ్ వేల్పుల స్టాన్లీ ప్రభాకర్ గారికి ఈ దేవాలయ నిర్మాణ విషయంలో నా అభినందనలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా టీచర్ గారికి కూడా, నేను టీచర్ గారే అంటాను, అమ్మగారు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. బయట నాకు కనబడలేదు కానీ లోపలికి వచ్చినాక ఈ దేవాలయం యొక్క విశిష్టత, ఈ దేవాలయం యొక్క పవిత్రత, పరిశుద్ధత అనేటువంటిది నేను గమనించి ఉన్నానని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆత్మ నివాసముగా ఉండాలి అని అంటున్నాడు. 3వ పక్ష భాగంలో ఏమంటున్నాడంటే దేవుని ఆలయములో స్వస్థతలు జరుగుతాయి అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. దినవృత్తాంతాలు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయము 5 దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని ఇక్కడ మనము గమనించవలసిన వారమై ఉన్నాము. ఏమంటున్నాడు?
ఇశ్రాయేలు రప్పించిన నాట నుండి, ఇశ్రాయేలీలను రప్పించిన నాట నుండి, అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి నివాసము చేస్తూ ఉన్నట్లుగా కూడా ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, డేరాలలోను గుడారములోను దేవుడు నివాసము చేయటం ఇష్టం లేక ఒక దేవాలయాన్ని కట్టించాలని చెప్పేసి ఆశపడ్డాడు. దేవాలయాన్ని కట్టించాలని చెప్పి ఆశపడినప్పుడు దావీదును కూడా ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు అంటున్నాడు. నీ చేత కాదు అంటున్నాడు. ఎంతో కాలం నుండి మన పితరులు ప్రయత్నాలు చేస్తుంటారు. పితరులను కనుక మీరును పవిత్రులుగా ఉండండి అంటున్నాడు. నేను పవిత్రులు కనుక మీరును పవిత్రులుగా ఉండండి. కాబట్టి ఇది పవిత్రమైన దేవాలయం. కాబట్టి ఈ దేవాలయ ఉద్దేశం అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అప్పుడు ఏమంటున్నానంటే, చూడండి, దేవుడు ఇక్కడ హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనములో ఉంటున్నాడు. అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను ఉన్నారా? లేదు. కాబట్టి ఆ సంఘ విశ్వాసం ఏం చేశాడంటే, ఈ దినాన కొద్ది కుటుంబములుగా ఉన్నటువంటి ఈ విశ్వాస సమాజాన్ని ఎంతో గొప్ప మందగా, పెద్ద ప్రజగా, దేవుని ప్రజగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మరి విస్తరింప చేసిన విధానాన్ని బట్టి కూడా దేవుని ప్రజలై ఉంటారు. ఎవరు దేవుని ప్రజలు అనేటువంటిది మనము గమనించినట్లయితే వారే దైవ జనులు, దేవుని ప్రజలు అంటున్నాను. అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అటువంటి వారు ఏమంటున్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా లోనికి రండి అంటున్నారు. ఎవరబ్బా ఆశీర్వదింపబడిన వారంటే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవారు ఆశీర్వదించబడి ఉన్నారు అని అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, దాహము కన్నవానికి దాహం తీర్చాలి, ఆకలి కన్నవానికి ఆహారం పెట్టాలా, వస్త్రహీనుడికి మనము వస్త్రం దయచేయాలా. కాబట్టి ఈ రీతిగా చేసిన వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆశీర్వదింపబడిన వారిలాగా లోపలికి రండి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చి మేము మార్గ మధ్యంలో వచ్చేటప్పుడు అయ్యగారి పాపము మా చేపల అయ్యగారు దాహం అడిగారు. దాహానికి అక్కడ ఆయన ఎప్పుడు పెట్టుకోవాలా, నా దగ్గర ఒక బాటిల్ ఉందన్నమాట, నేను తాగడానిగా నేను పెట్టుకున్నాను. కానీ నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చిందనమాట. దాహము కన్నవానికి తప్పిక తీర్చావా అన్నటువంటి ఆ వాక్యం గుర్తుకొచ్చి, అయ్యగారు మీకు ఆ వాటర్ కావాలా అని అన్నా. కావాలి తండ్రి గారు అని చెప్పేసి అన్నాను. అప్పుడు ఆ బాటిల్ తీసి అయ్యగారికి అక్కడ ఇవ్వటం అనేటువంటిది కూడా జరిగింది అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆకలి కన్నవానికి ఆహారం పెట్టాలా, వెచ్చిస్తూ ఉన్నది. విస్తరింప చేస్తానంటున్నాడు, స్థిరపరుస్తానని చెప్పేసి కూడా అంటున్నాడు. నా పరిశుద్ధ స్థలం నిత్యము ఉండుటను బట్టి యెహోవానైన నేను తెలుసుకుంటారు. వాళ్ళందరూ తెలుసుకోవాలా. అన్యజనులందరూ కూడా దేవుడు ఎరిగినటువంటి వారందరూ కూడా తెలుసుకోవాలి. ఏంటంటే, నా ప్రజలని, ఈ అందరి ప్రజలను కూడా దేవుడు తీసుకొచ్చాడు ఇక్కడికి. ఎక్కడి నుంచి? అన్యజనుల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తోడుకొని వచ్చాడు. తోడుకొని వచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఆనందించేటువంటి వారిగా మిమ్మల్ని చేస్తాను అనే ఆనందింప చేస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, ఈ యొక్క దేవాలయ నిర్మాణ విషయంలో మీరు ఇచ్చినటువంటి అర్పణలే కానీ, మీరు ఇచ్చినటువంటి కానుకలే కానీ, మీరు ఇచ్చినటువంటి బలి అర్పణలే కానీ ప్రతి దానిని కూడా నేను అంగీకరిస్తాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి దేవాలయంలో మనం ఉండడం వలన మనము పొందగలిగేది ఏంటంటే, ఆనందాన్ని, సంతోషాన్ని మనము పొందగలుగుతూ ఉన్నాము. దేవాలయంలో ఉండడం వలన నీవు నేను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని చెప్పి మరొకకుండా ఆయనకి ఇచ్చేటువంటి బలి అర్పణే కానీ కానుకే వచ్చింది అనమాట. ఎందుకంటే అటువంటి ఆ ప్రవర్తన లేనటువంటి వారు కూడా మరి చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రవర్తన ఉండాలా, మనము ఉండకూడదు. కాబట్టి ప్రభువుని అందుకునే
మీరు దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు మిమ్మల్ని మీరు మన స్నేహితులం కాబట్టి ఎప్పుడు కూడా అతను ఏం చేసేవాడంటే హార్మోనియంగా ఎప్పుడు కూడా పాటలు పాడడమో పాటలు కట్టడమో క్రిస్మస్ గీతాలు పాడడమో ఎప్పుడు కూడా అతనికి ఆ యొక్క లక్షణం ఆ యొక్క దర్శనం అనేటువంటి ఉన్నది. ఆ దర్శనంతో మరి అతనికి కూడా ఆ యొక్క నిండు దీవెనలు ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తూ దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలకు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మన సండాప గారు యశోపరకుమారి పాట ఏమంటే సంఘాన్ని పోవనంగా మీరు ఆశీర్వదించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. రైట్ రెవరెండ్ డాక్టర్ తంటేపూడి జార్జ్ కొర్నెలియస్ తండ్రుల వారికి నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే వేదిక మీద ఉన్నటువంటి గురువులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరపలేము కనుక ప్రతి సంఘ బిడ్డకు వచ్చినటువంటి బంధువులకు మిత్రులకు స్నేహితులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ ఉన్నా. ఈ యొక్క దేవాలయాన్ని ప్రారంభించాలి అని చెప్పి నా సోదరుడు రెవరెండ్ స్టాన్లీ ప్రభాకరయ్య గారు, మీ ప్యారిష్ గురువులు మారుమూడి ఆ సహవాసంతో మేము ముగ్గురు, నేను ఇమ్మానియల్ గారు కూడా మాకు బంధువు, ఆ ముగ్గురు కలిసి తండ్రి గారిని అడగటం, డేట్ ఇవ్వటం, ఫౌండేషన్ చేయటం అనేటువంటిది జరిగింది. తరువాత ఏదో ఒక దానికి వచ్చి మీరు ప్రతిష్ట చేయాలి అని అన్నప్పుడు ట్రై చేస్తానన్నారు, కన్ఫర్మ్ చేయాల. కానీ
మాకు ఆ విశ్వాసం ఉంది, మా మీద నమ్ముకుంటూ వస్తారనుకున్నాను. రాత్రి ఎప్పుడో వచ్చారు, వచ్చి మన ఈ యొక్క కార్యక్రమానికి పాలుపొప్పులు పొందడం అనేటువంటిది నిజముగా మన యొక్క అదృష్టం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అదే విధముగా మరి 3 నెలల్లో ఈ దేవాలయాన్ని పూర్తి చేయగలిగారు అని అంటే నేను కొన్ని చూశా. సంఘం చాలా ఐక్యత కలిగినటువంటి సంఘము, నాకు తెలిసినంత వరకు. ఎందుకనేటువంటి సంఘమా, నేను చెప్పేది ఏమిటంటే మన ప్రార్థన చాలా అవసరము. మన ప్రార్థనా మందిరము దినదినము ఇంకా అభివృద్ధి చెందుతూ నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే తిరుగుతూ ఉన్న స్టాన్లీ ప్రభాకర్ నడితే అన్నయ్య ఉన్నాడు కనుక స్టాన్లీ ప్రభాకర్కి మరి మీ అయ్య గారికి కూడా సంఘానికి సేవ చేయాలి. మంచి దేవాలయాన్ని రోడ్డు ప్రక్కన వెళ్తూ పోతూ ఉన్నవారు చూసి ఏమి ఇది దేవాలయమా అని బిషప్ తండ్రి గారికి మరి వేరు చోట్ల నుంచి వచ్చి ఇతర మామూలుగా గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి వచ్చిన గురువులందరూ కూడా తాటాకు తప్పలేని పరిస్థితి ఆ రోజు. ఈరోజు ఎంత మహా బిల్డింగు, చక్కటి అపురూపమైన భవనం మెరుగుపరిచి ఇప్పుడు దీన్ని మామూలుగా ఏదైనా అద్భుతమైన దేవాలయంగా తీర్చినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెళ్ళాం, అడిగినప్పుడు తండ్రి గారు అంగీకరించి ఇప్పుడు తరాలు లెంట్ అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అన్నారు. లెంట్ 5,000 మీరు నాకు మెయిల్ వేసినంత కట్టగలరా? 5,000 కాదు, 10,000 కూడా ఇచ్చారు, 50,000 ఇచ్చారు, ₹1,00,000 కూడా దాతృత్వాన్ని కనపరిచారు. మరి అందువల్ల ఇంత సుందరమైనటువంటి మందిరాన్ని కట్టగలిగాం. మరి ఈ పునాది వేసిన తర్వాత ప్రతిరోజు మా నానిగా ఉంటారు, నాగమల్లేశ్వరి వారు అక్కడికి ఇచ్చినా తీసుకుంటారని అనుకున్నాం. అంత గొప్ప దాతలు ఇచ్చారు. మరి రాత్రి బిషప్ గారు నిద్ర ఎక్కడ పోయారంటే కారులో నిద్రపోయి స్టాన్లీ ఇంత స్పీడ్ అవసరమా నెమ్మది పెట్టుకోవచ్చున్నారు. తండ్రి గారు అన్నీ అయిపోయి కార్స్ పంచి పెట్టేశాం, భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఆయన ట్రై చేయడమే కాదు కానీ ప్రత్యక్షంగా మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. తండ్రి గారు విజయ్ కుమార్ గారు వచ్చారు. ఎందుకు కలిసి పెట్టినాయి రేపు అవ్వదేమో అంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పాను. రాత్రి మైక్లో చెప్పాను, అమ్మ మీరందరూ వచ్చి ఇది మొత్తం క్లీన్ చేయాలని చెప్పినప్పుడు అసలు 5 నిమిషాలు మొత్తం క్లీన్ చేశారు. మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ ఒకసారి చెప్పాను, మళ్ళీ ప్రతిష్ఠ చేసే ముందు దాన్ని కడిగొట్టు పెట్టాను తులవాలన్నప్పుడు మైక్లో అని చెప్పి నేను ఎవరి పర్సనల్ చెప్పాను. అందరూ వచ్చేసారు, దీన్ని క్లీన్ చేశారు. ఇంకా పరిస్థితి తర్వాత నా ఆలోచన మారిపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పారు. ఏదో కట్టుకుంటారులే, ఏదో చిన్నది మార్చుకుంటారు అనుకున్నారు. కానీ లోపలికి వచ్చిన తర్వాత వారు నిజంగా చాలా సంతోషపడ్డారు, అభినందించారు. మా అత్తని నాగమల్లేశ్వరి గారు కూడా ప్రతి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. రాత్రి ఉదయం నాకు మార్నింగ్ ఫోన్ చేసి తండ్రి గారు 8 గంటలకు వస్తారు, నేను 8 గంటలకు రావాలి, నేను అక్కడే ఉంటాను, 8 గంటల నుంచి ఆ కార్యక్రమాలను చూసుకుంటున్నాను అలానే ఉన్నారు. మరి దీని కొరకు 20 గంటల నుంచి మాతో ఉన్నారు. అయ్యగారు మీరు ఉండాలి అన్నగారు, నేను తప్పనిసరిగా ఉంటాను, నాకు చాలా అవసరమైన మ్యారేజ్ ఉన్నాయి. రైట్ రెవరెండ్ తండ్రి కొన్నేని తండ్రి గారు మాజీ క్లార్క్ హాస్టల్ అభ్యర్థి మా పక్కన ఉన్న అయ్యగారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మరి ఈ కార్యక్రమానికి ఎంఆర్ఐ గారు అడుగుతూ ఉన్నారు. అన్న మరి ఫోన్ చేశారంటే మాకు ప్రతి క్షణం ఎప్పటికప్పుడు మెసేజ్ చాప్లింగ్ గారు తెలియచేయడం, వారి యొక్క సూచన మేరకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వారికి కూడా ప్రత్యేకంగా మా యొక్క శుభాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డెప్యూటీ చైర్మన్ గురువులు, ప్యారిస్ గురువులు, మరి గౌరవం సూచించిన సోమరాజయ్య గారు, మరి మా ప్యారిస్లో ఉన్నటువంటి గురువులు, చక్కటి అందమైన సుందరమైన దేవాలయాన్ని మీరు నిర్మించుకున్నారు. మీ హృదయాలు, మీ కుటుంబాలు కూడా అంత అందంగా సుందరంగా మరి ఆశీర్వదించబడాలని నేను ఆశిస్తూ మరి మనమందరం కలిసి
పరలోకమందున్న మా తండ్రి, దేవుని దయకు, కాపుకు, కాపుదలకు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ గ్రామ నాయకులను, వారి కుటుంబాలను, గురువులను అప్పగించుచూ ఉన్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెన సదాకాలం మనకందరికీ ఆశీర్వదించిన కొలది మరి దేవునికి ఇవ్వమని చెప్పి నీకు వాక్యం సెలవిస్తున్నాను. ఆ రీతిగా ప్రభా నీ ప్రియ సేవకులు శ్రీరాములు గారిని, నాని గారిని మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను మీకు స్తుతులు చెల్లించుతూ ఉన్నాం. విరాళమైన ప్రభావ మీరు అంగీకరించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొంది శ్రీరాములు గారిని వారికి ఇచ్చినటువంటి నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపినా నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా. నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగిల్చి, అన్ని వేళల యందు ఆశ్రయమైనావు. ఎంతగా
కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. ఈ గ్రామంలో ఉన్నటువంటి మన చర్చిని చాలా జాగ్రత్తగా ఇంకా మిగిలిన పనులు కూడా చేయడానికి మనం సహకారం చేస్తూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మాస్టర్ కాలం గారికి వారు ఎందుకంటే సహకారం మన సహకారం అలాగే కేశవ్ గారి సహకారంలో ఈ రోజున మన మండలంలోనే సిఎస్ఐ చర్చిలో ఈ రోజున అనేది ఒక చర్చిగా నిలబడిందనేది మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అలాగే మీ అందరూ కూడా సహకరించి గ్రామంలో ఈ రోజున ఈ చర్చి ఓటింగ్ కి సహకరించిన కూడా ధన్యవాదాలు కలిగిల్చి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించిన నీ రుణమునే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా. వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ. మహిమలో నీతోనే నిలిచిన వేళ, మాధుర్యలోకాన నిన్ను చూచిన వేళ. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా. నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూ
లిఖించిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవ నూతనమైన కృపా